రేపు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్ ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఉండవల్లికి చంద్రబాబు, విజయవాడకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రేపు చంద్రబాబు, పవన్, లోకేష్, నాదెండ్ల కలిసి తొలి జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉండవల్లికి చంద్రబాబు, విజయవాడకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రేపు చంద్రబాబు, పవన్, లోకేష్, నాదెండ్ల కలిసి తొలి జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ జనసేన తొలి జాబితాకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, రేపు తొలి జాబితాలో ఎంతమంది ఉండే అవకాశం ఉంది? యాషిలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసంలో మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా దాదాపు ఖరారైన సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లన్నింటినీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 60 నుంచి 70 సీట్ల వరకు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. సపరేట్ గా ఇద్దరు కూడా ముఖ్య నాయకులతో కలిసి భేటీ అవడంతో పాటుగా సపరేట్ గా కూడా ఇద్దరే ఏకాంతంగా కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు భేటీ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెళ్లి బీజేపీ నాయకులతో కూడా కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో 3 పార్టీలు కలిసి ఈసారి పోటీ చేస్తాయి అనే స్పష్టత వచ్చినప్పటికీ కూడా బీజేపీతో ఏదైతే అలయన్స్ కి సంబంధించిన విషయం అయితే ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ కూడా రేపు కొంతమంది అభ్యర్థులతోటి ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్లకి సంబంధించినంత వరకు కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రేపు ఇప్పటికే హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేష్ కూడా చేరుకున్నారు. రేపు ఉదయం 11:40 ఈ జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే పలుమార్లు అభ్యర్థులకి సంబంధించినటువంటి లిస్టు రెడీ అయినప్పటికీ కూడా మరొక మారు ఇరు పార్టీలకి సంబంధించినటువంటి అధినేతలు ఇద్దరూ కూడా ఈ కసరత్తును అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఉదయం మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం అయితే స్పష్టంగా మనకున్న సమాచారం మేర తెలుస్తా ఉంది. శీల, రేపు ఉదయం ఇవ్వబోయే మొదటి జాబితాకు సంబంధించి అనౌన్స్మెంట్ ఎవరు చెప్పబోతున్నారు అండ్ కార్యకర్తలకు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా దీనికి సంబంధించి? ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులకి అందరికీ కూడా టీడీపీ నుంచి అటు జనసేన నుంచి కూడా ఫోన్స్ వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. రేపు ఉదయం జరగబోయే ఈ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వారితోటి చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. సీనియర్ నాయకులతో చర్చతో పాటుగా రేపు ఉదయం లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ నలుగురు కలిసి ప్రెస్ మీట్ ని నిర్వహించే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ లో మొదటి జాబితాను విడుదల చేస్తారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా సార్లు భేటీ అయ్యారు. అయితే ఎవరినైతే కన్ఫర్మ్ సీట్స్ ఉన్నాయో వారిని అందరినీ స్పష్టత లేని సీట్ల విషయాన్ని పక్కన పెట్టి స్పష్టంగా వీరికి ఎవరికైతే కేటాయించాలని నిర్ణయించారో వారికి గతంలో ఇచ్చిన హామీలను కూడా అంచనా వేసుకుని ఆ లిస్ట్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ కి సంబంధించినటువంటి అంశాలను రేపు ఉదయం విడుదల చేస్తారు. శీల, రైట్, థ్యాంక్ యూ కాంతి.